ఈరోజు ఒక కప్పు ఉప్మా రవ్వతో ఒక మంచి స్వీట్ అయితే చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల మంచిగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఎన్ని రోజులైనా నిల్వ పెట్టుకోవచ్చు. మరి చేసుకోవడం కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే దీనికి ఇలా ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మీకు ఏది ఉంటే అది కొలతగా పెట్టుకోండి. ఇలా ఒక కప్పు రవ్వని ఇలా మంచిగా ఫైన్గా పౌడర్ చేసేసి పెట్టుకోండి. అదే కప్పుతో షుగర్ని కూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. కాకపోతే కొంచెం తక్కువగా తీసుకోవాలి. చూసారు కదా, నిండుగా లేదు, కొంచెం తక్కువగా ఉంది. అలా కొద్దిగా తక్కువ తీసుకోండి షుగర్ని. అలాగే ఇంకొక కప్పు మైదా పిండి. ఇంక ఈ మూడు ఉంటే మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంక ఈ మూడుని మనము ఒక బౌల్లో వేసుకుందాము. ఫస్ట్ అయితే మనం రవ్వ ఇట్లా పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకొని దాంట్లోనే మైదా పిండి, దాంట్లోనే షుగరు, ఇందులో ఒక 2 స్పూన్ల దాకా శనగపిండి, అలాగే 1 స్పూన్ దాకా సోడా, ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసేయండి. సో చూసారు కదా, ఇట్లా అన్నీ మంచిగా కలిపిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి. ఇలా వేసుకొని మంచిగా కలిపేసేయండి. మన పిండి మొత్తం మంచిగా కలిసేదాకా మంచిగా కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది ఈ స్వీట్. మరి డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా పాలు వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలానే, కానీ కొంచెం సాఫ్ట్గా తడుపుకోండి. కొద్దిగా ఇలా పాలు వేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా తడిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం రవ్వ వేసుకుంటాం కదా, కొద్దిగా నానితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మినిమం పక్కన పెట్టుకుందాం. ఇంక ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఏదన్నా ఒక స్పూన్ తీసుకొని పిండిని కరెక్ట్ ఈక్వల్గా తీసుకుంటే మనం చేసుకునే అన్ని పర్ఫెక్ట్ షేప్లో కరెక్ట్గా వస్తాయి. కాబట్టి ఇలా నేను తీసుకుంటున్నాను అంతే. ఇలా తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇలా రౌండ్గానే చేసుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చిన షేప్లో మీరు చేసేసుకోవచ్చు. ఇంక ఇట్లా చేసుకొని చేతికి కొద్దిగా నూనె అంటించుకుంటూ ఇట్లా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఎక్కువ పలచగా చేయకండి, ఇలా లావుగా ఉంటే మంచిగా పొంగి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంక ఇట్లనే అన్నీ చేసుకోండి. సో చూసారు కదా, ఇట్లా అన్నీ రెడీ చేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ ఎక్కువ వేడి అస్సలు అవ్వద్దు, జస్ట్ గోరెచ్చగా అయినప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా వేడైపోయింది అనుకోండి, పైన తొందరగా ఎర్రగా అయిపోతాయి, లోపలంతా పిండిగా ఉంటాయి. కాబట్టి ఇట్లా ఆయిల్ కొద్దిగా వేడైనప్పుడు మాత్రమే వేయాలి. సో చూసారు కదా, ఇట్లా పర్ఫెక్ట్గా కాలిన తర్వాత ఇంకా తిప్పేసుకోండి. నెక్స్ట్ మనం వేసేటప్పుడు కూడా ఆయిల్ కంప్లీట్గా చల్లారిన తర్వాత, అంటే గోరెచ్చగా అయిన తర్వాత నెక్స్ట్ వేయండి. ఇంక ఇట్లానే అన్నీ చేసుకోండి. ఇంక ఇవి కాలుతూ ఉంటాయి. ఈ లోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం డెఫినెట్గా ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేయండి. సో చూసారు కదా, ఇలా కాలిన తర్వాత ఇప్పుడు నూనె బాగా వేడై ఉంటుంది కదా, నెక్స్ట్ వేసేటప్పటికి చెప్పాను కదా, నూనె కొంచెం గోరెచ్చగా అయినాక నెక్స్ట్ వేసుకోండి. ఇట్లనే అన్నీ చేసేసుకున్నాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.